తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాం. ఇవాళ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి ఏంటి అంటే, ప్రభుత్వ పరంగా కార్మిక శాఖ మంత్రి వచ్చి హమాలీ కార్మికుల బోర్డు ప్రకటించడం జరిగింది. అది మేనిఫెస్టోలో పెట్టిర్రు. 2023 ఎలక్షన్ కంటే మొదలు మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టో కమిటీ మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు అమలు చేస్తాం, కొంత టైం కావాలని చెప్పి మాట్లాడి దాన్ని ప్రకటించి పోయిర్రు. అది ప్రభుత్వానికి సుత మేము కృతజ్ఞత తెలుపుతాను. ఎందుకంటే మమ్మల్ని గుర్తించి బోర్డు ప్రకటించారు. విధి విధానాలు అవన్నీ ఖరారు చేసే వరకు కొంత టైం పడుతుందని అంటారు. పట్టినా మంచిదే. ఈ 2-3 నెలల్లో దాన్ని బోర్డు విధి విధానాలు ఖరారు చేసి అమలు చేసి అటువంటి ప్రయత్నం చేస్తే సంతోషమైన విషయమే. ప్రభుత్వానికి సుత మేము కృతజ్ఞతగా ఉంటామని చెప్పి కోరుకుంటూ 1,00,000 మంది ఉంటారు మా యూనియన్ల సభ్యులు. ప్రభుత్వంకు హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అడిగినాం. మేనిఫెస్టోలో పెట్టిర్రు, ప్రకటించారు. ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ వచ్చి కార్మిక శాఖ మంత్రి వచ్చి ప్రకటించారు. అది అమలు చేయాలంటాను. అందరికి గుర్తింపు కార్డు బోర్డు ఏర్పాటు చేయాలి. కనీస పీస్ రేటు ఎక్కడైనా ఒకటే రేటు, సమాన పనికి సమాన వేతనం అనేది ఎక్కడైనా బస్తాకు బీహార్ రోడ్ మేని, బెంగాల్ రోడ్ మేని, ఒరిస్సా వాళ్ళు మేని, తెలంగాణలో ఎక్కడ బస్తా మోసినా ఒకటే రేటు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ పెట్టినాం. అది ప్రభుత్వం దాన్ని చేస్తా అని ఒప్పుకున్నది. సురవరం ప్రతాపరెడ్డి భవన్ ప్రెస్ క్లబ్ లోపల తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ సంక్షేమ బోర్డు సాధన సమావేశం జరిగినది. దీనికి మన రాష్ట్ర కార్మిక మత్యులు వివేక్ వెంకటస్వామి గారు కూడా హాజరైనారు. ముఖ్యంగా ఏంటంటే మాకు ఈ సభకు 33 జిల్లాల తరపున ప్రతినిధులు రావటం జరిగింది. తర్వాత ఇంతకుముందు వరంగల్లో కూడా హమాలీ గర్జన జరిగింది. తర్వాత దాని ప్రభావంతో మన గవర్నమెంట్ వాళ్ళు స్పందించి ఈరోజు మన మంత్రివర్యులు గారి ఆదేశానుసారము ఈ సమావేశం చేసుకోవటం జరిగింది. మంత్రివర్యులు కూడా వచ్చేసి ఈరోజు కూడా బోర్డు ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. కానీ బోర్డు ఇచ్చే ముందు మాదొక కమిటీ వేసి తర్వాత దానిలో విధి విధానాలు ఎలాగుంటాయో అని చూసి తర్వాత పక్క రాష్ట్రాలైన కేరళ, మహారాష్ట్రలో కూడా బోర్డులు అయినాయి కాబట్టి అక్కడి విషయాలు కూడా మేము తెప్పించుకొని తప్పకుండా మేము బోర్డు ఏర్పాటుకు చేస్తామని మాట ఇవ్వటం జరిగింది. తర్వాత మా యూనియన్ లోపల 10 లక్షల మంది హమాలీ కార్మికులు ఉంటారు. ప్రస్తుతం మా యూనియన్లో ఇప్పటి వరకు 1,00,000 మంది సభ్యులు చేరటం జరిగింది. తర్వాత మాకు ఎందుకంటే ఇప్పుడు గోడౌన్లలో చాలా అన్యాయాలు, తర్వాత శ్రమ దోపిడీ బాగా జరుగుతుంది. ఇంతవరకు హమాలీ యూనియన్ తరపున ఏ యూనియన్ కానీ పనిచేసినట్లు లేదు. తర్వాత ఎన్నో యూనియన్లు పుట్టినాయి కానీ ఏ యూనియన్ కానీ ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధం ఉంటుంది. కానీ మా తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ మాత్రం ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ మతానికి ఏ కులానికి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా మేము ఫామ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ యూనియన్లో కూడా బయటి వ్యక్తులు ఎవరు లేకుండా తర్వాత ఇందులో హమాలీ పనిచేసే వాళ్ళు, తర్వాత హమాలీ గురించి తెలిసిన వాళ్ళమే మేము ఈ యూనియన్ నడిపిస్తున్నాము. ప్రస్తుతం మాకు ఈ యూనియన్ ఐకమత్యం మాత్రం బాగా నడుస్తుంది. ఈ వాతావరణ మార్పు వల్ల ఆయన ఎక్కువగా బయట పనిచేసే కార్మికులు, ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, లేకపోతే ఈ చిరు వీధి వ్యాపారులు కావచ్చు, హమాలీ వర్కర్స్ అందరం ముఖ్యంగా అంటే బయటనే ఎండల్లో ఎక్కువ పనిచేస్తారు. సో ఎక్కువసేపు ఎండలో ఉండి అండ్ దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు వేరే రకంగా ఉంటాయి. సో అది కూడా ఖచ్చితంగా మనం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సరే ఒక హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ అని తీసుకొచ్చారు. కానీ చాలా వరకు ఈ విధానాలు ఏమవుతాయంటే వాళ్ళు ఏదో ఒక కన్సల్టెంట్కి ఇచ్చి కొంత వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదో ఒక కాగితమే చేస్తారు. కానీ ఆ యాక్షన్ ప్లాన్ అసలు అమలు అవ్వాలంటే అంటే వడదెబ్బ కొడితే దానికి సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే మీకు అందుబాటులో వైద్య సదుపాయాలు ఉండాలి. అందుబాటులో అసలు ఏమైనా ఇది ప్రాబ్లం జరిగితే నష్టపరిహారం ఇప్పించాలి. ఇలా చాలా అంశాలు అందులో ఉన్నాయి. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే వ్యక్తి చనిపోతేనే సరే ఏదో కాంపెన్సేషన్ ఇస్తాము అంటారు. కానీ అది అక్కడి వరకు అసలు రావద్దు. మనిషి చచ్చిపోయేంత గత్యంతరం రావద్దు. దానికి ముందే ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించిన కొన్ని అంశాలు ప్లాన్స్ లో కూడా ఉన్నాయి. కానీ దాని అమలు మీద ఒకటి మనం అసలు ఇటువంటి విధానాలు కూడా ఏమున్నాయి, అది హమాలీ వర్కర్స్ కి ఏ విధంగా అది రిలేటెడ్ గా ఉంది,
అండ్ మనం ఆ నేపథ్యంలో మన డిమాండ్స్ ని ఇంకా ఆ, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. వెల్ఫేర్ బోర్డు ఒక మొదటి మెట్టు. ఇది నిజంగా ఒక సరే సంతోషమే, మినిస్టర్ ఇవాళ వచ్చి అంటే ఈ మధ్యలో కూడా సీతక్క గారు అక్కడ వరంగల్లో కూడా తను చెప్పారు మేము ప్రయత్నిస్తాము. అండ్ ఈ 3 నెలల కాలంలో కూడా మళ్ళీ మా మిత్రులు కూడా కొంతమంది, మన సలావుద్దీన్ భాయ్, హర్ష, వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ కలిశారు ఈయనని, వెంకట్ గారిని. అండ్ ఆ తర్వాత మధ్యలో మీనాక్షి నటరాజన్ గారితో కూడా కలవడం జరిగింది. సో అప్పుడు తనకి కూడా ప్రస్తావించాము ఈ వెల్ఫేర్ బోర్డ్ అన్నది. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే రాసుకున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని తెలంగాణలో ఇమీడియట్ గా ముందుకు తీసుకెళ్ళాలి. సో తను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు తను దీన్ని హమాలీ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించి ప్రస్తావన మీనాక్షి నటరాజన్ గారు కూడా చేశారు. సో ఇలాంటి రకరకాల ప్రయత్నాలు మధ్యలో జరుగుతూ ఉండడం వల్ల కొంత ఇవాళ, అండ్ ఐ థింక్ మీరందరూ కూడా కంటిన్యూస్ గా మినిస్టర్ గారితో ఫాలో అప్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఇది ఒక మంచి ముందడిగే. ఇవాళ ఆయన ఇన్ ప్రిన్సిపల్ ఆఫ్ కోర్స్ మాకు అనిపించింది కొంత కాంక్రీట్ గా చెప్తే అసలు బాగుండేది. అంటే అది మళ్ళీ మేము కమిటీ వేస్తాము, అది ఎంత సమయం పడుతుందో అది అర్థం అవ్వట్లేదు ఇప్పుడు. బట్ మనం మన వైపు నుంచి అన్నా కొంత నిర్దిష్టంగా 2-3 నెలల్లో వీళ్ళు ఒక విజిట్ కేరళ, మహారాష్ట్ర ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ అదే విధంగా ఈ స్టేట్ వెల్ఫేర్ బోర్డ్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన ఆ నిర్మాణానికి సంబంధించిన ఒక ఫ్రేమ్ వర్క్ వచ్చే 2 నెలల్లో తయారు చేసే విధంగా మనం ఖచ్చితంగా ఒకటి పుష్ చేయాలి. అండ్ జిల్లాల స్థాయిలో ఇప్పుడు రీసెంట్ గా చాలా మంది వినే ఉంటారు, స్టేట్ లెవెల్ ప్రజావాణి కాకుండా ఆర్డిఓ స్థాయిలో కూడా ప్రజావాణిని స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. అందులో కూడా మన పౌర సమాజానికి సంబంధించిన చాలా సంఘాలు ఉన్నాయి. సో మనం ఇటువంటి అందులో చాలా లోకల్ గా మనకు ఉన్న సమస్యలు ఏంటో మనం ఆర్డిఓ లెవెల్లో కూడా ఇవ్వచ్చు. సో నేను అనుకోవడం మనం ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడైతే మనకు స్థానికంగా సమస్యలు మనం ఎదుర్కొంటున్నామో ఆ లెవెల్లో కూడా అది జిల్లా స్థాయి, ఆర్డిఓ స్థాయి, ప్రజావాణిలో కూడా మనం కంప్లైంట్స్ ఇస్తే ఇవన్నీ, ఈ ఎవిడెన్స్ అంతా మనకు పనికొస్తుంది ముందు వెళ్ళే పోరాటంలో. అఫ్కోర్స్ సంఘటితంగా మన మెంబర్షిప్ ని పెంచుకోవడం, నిర్మాణాన్ని బలోపేతం చేయడం అది ఒక ఎత్తు. కానీ ఇంకొక ఎత్తు మన ఎవిడెన్స్, అసలు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అవి పరిష్కారం అవుతున్నాయా. కాంట్రాక్టర్ సార్ అన్నట్టు వెంకటరెడ్డి సార్ కరెక్టే అన్నారు, కాంట్రాక్టర్స్. సో ఈ ప్రైవేటీకరణ అన్నది కూడా చాలా ఒక వేరే లెవెల్లో జరుగుతుంది. సో దాన్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి, పోరాడాలి. అండ్ మనం లేవనెత్తుతున్న ఇష్యూస్ పెద్ద స్థాయిలో, ఇందాక మేము అదే మాట్లాడుతున్నాం, ఓవరాల్ గా కూడా మొత్తం అంటే ఒక కాలంలో ఈ ఆహార భద్రతకు సంబంధించి చాలా ఉద్యమాలు జరిగాయి మన దేశంలో. ఆహార భద్రత చట్టం వచ్చింది 2013లో అప్పటి యూపీఏలో. కానీ ఒకవైపు చట్టం వచ్చి పీడిఎస్ అందరికి ఇవ్వాలనంటూ, ఇంకొక వైపు మొత్తం దీని ప్రైవేటీకరణ, వేర్ హౌసెస్, ఎఫ్సిఐకి సంబంధించిన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చరే మెల్లమెల్లగా అడానీలకి, మిగతా పెద్ద పెద్ద కార్పొరేట్స్ కి, అంటే ఒక మన కళ్ళ ముందుగానే చాలాసార్లు మనకు తెలియట్లేదు కూడా ఏ స్థాయిలో మొత్తం ప్రైవేటీకరణ అయిపోతుంది. సో మనం అంటే ఒక రకమైన డిమాండ్స్ పెడుతున్నాము, కానీ ప్రభుత్వం ఒక వేరే స్థాయిలో వాళ్ళు, అంటే ఇది మొత్తం ప్రజాధనమే. అంటే హమాలీలు అక్కడ అసలు కష్టపడి చెమటోర్చి పనిచేసి దే ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద ఫుడ్ కార్పొరేషన్, స్టేట్ వేర్ హౌసెస్. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మొత్తం ప్రైవేటీకరణ చేసే దిశగా విధానాలు వెళ్తున్నాయి. సో అది కూడా మన అజెండాలో ఒక భాగంగానే ఖచ్చితంగా మనం ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఎఫ్సిఐస్ కావచ్చు, మిగతా ఏవైతే ఇలాంటి వేర్ హౌసెస్ కావచ్చు, ఖచ్చితంగా దాన్ని కాపాడుకుంటూ మన మిగతా వేజ్ సెక్యూరిటీకి సంబంధించి, మిగతా హక్కులకు సంబంధించి మనం పోరాడాలి. అఫ్ కోర్స్ అంశాలు చాలా ఉన్నాయి, బట్ ఐ థింక్ ఒక మంచి ముందడిగే ఇవాళ మార్చిలో జరిగిన సభ తర్వాత మధ్య మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగి ఇవాళ మినిస్టర్ వచ్చి ఒక 100% కాదు 50% అనుకుందాము, సరే 50% అష్యూరెన్స్ ఇచ్చారు. దీన్ని మనం ఐ థింక్ యాజ్ అ యూనియన్, మేము అఫ్ కోర్స్ మిగతా తెలంగాణలో ఉన్న మిగతా ఎన్ఏపిఎం కావచ్చు, టీపీ జాక్ కావచ్చు, ఖచ్చితంగా హమాలీ వర్కర్స్ యూనియన్, అండ్ ఐ థింక్ ఇది చాలా మంచిది ఇండిపెండెంట్ యూనియన్ ఉండడం కూడా. చాలాసార్లు సార్ మీరు అన్నమాట అదే కరెక్ట్, రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండే యూనియన్స్ అయితే వాళ్ళ నిర్ణయ తీరు ఒక రకంగా ఉంటుంది. మనం ఇండిపెండెంట్ గా ఉన్నాం కాబట్టి అసలు నిజంగా హమాలీ వర్కర్స్ ఇష్యూస్ ఏంటో ఫోకస్డ్ గా దాని మీదనే ఫోకస్ పెట్టి ప్రయత్నం చేసే స్కోప్ ఎక్కువ ఉంది. కాబట్టి నిర్మాణ పరంగా ఇష్యూస్ ని రేస్ చేసే పరంగా కూడా ఖచ్చితంగా హమాలీ వర్కర్స్ యూనియన్
ముందుకెళ్ళాలి అని మీ అందరికీ ఒక గుడ్ విషెస్, శుభాకాంక్షలు ఇస్తూ మీతో పాటు మేమందరం ప్రజా సంఘాలుగా, పౌర సంఘాలుగా ఖచ్చితంగా ఉంటాము. అండ్ చివరి మాట వెంకటరెడ్డి సార్ కూడా చెప్పారు, ఆ పిల్లల వెంకటరెడ్డి సార్, మహిళల భాగస్వామ్యం మన ఉద్యమాల్లో, మన పోరాటాల్లో కూడా మనం ఖచ్చితంగా ఈ అంశం గురించి ఆలోచించాలి. యాజ్ వర్కర్స్ కూడా మేము ఆ పెటిషన్ లో కూడా ప్రత్యేకంగా రాసాం కూడా, అంటే గోడౌన్స్ లో యాజ్ స్వీపర్స్ గా, హెల్పర్స్ గా మహిళలు కూడా ఉంటారు. సో వాళ్ళని కూడా మనతో పాటు పనిచేసే కార్మికులు, సహకార్మికులుగా వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళ భాగస్వామ్యం కూడా మన యూనియన్స్ లో ఉండాలి. మన కార్యవర్గంలో కూడా ఆ మహిళా లీడర్షిప్ అన్నది కొంత మనం స్వాగతించాలి, వాళ్ళకి సపోర్టివ్ గా ఉండాలి అన్నది కూడా ఐ థింక్ అది కూడా మన బాధ్యతనే. అండ్ ఇదంతా చేయడం వల్ల యూనియన్ బలం పెరుగుతుంది. సో లెట్ us ట్రై ఆల్ ఆఫ్ దట్ కలెక్టివ్లీ. చాలా ఒక పాజిటివ్ ఫ్యూచర్ ఉందని అయితే నాకు అనిపిస్తుంది యూనియన్ కి. అండ్ ఒక కొత్త తరం, అంటే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా ఒక తరం వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ ఒక నెక్స్ట్ జనరేషన్ కూడా వస్తుంది. సో యూత్ లీడర్షిప్ ని కూడా ఇంకా మనం యూనియన్ లో ఏ విధంగా స్ట్రెంథన్ చేయొచ్చు, ఐ థింక్ ఖచ్చితంగా దాని గురించి కూడా ఆలోచించాలి.